టెండర్లో పార్టిసిపేట్ చేయడం చేశారు అధ్యక్ష. 2024 మే 15న అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? 2024 జూన్ 12. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఆ రోజు మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత 4 ట్యాంకర్లు జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో 4 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లని టీటీడీ తీసుకునింది అధ్యక్ష. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లు వీళ్ళ ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో టీటీడీ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ దాంట్లో కల్తీ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్ కి పంపించడం కూడా అధ్యక్ష. చిన్న సబ్మిషన్ చెప్పను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో వచ్చిందని. బోర్డు ఎవరిది ఉంది సార్? టీటీడీ బోర్డు. టెండర్ ఎవరిదైంది సార్? ఎందుకు మిస్లీడింగ్? దయచేసి సభలో వాస్తవాలు మాట్లాడండి. మిస్లీడింగ్ మాట్లాడేటువంటి కరెక్ట్ కాదు. మంత్రి గారు కానీ మెంబర్స్ కానీ మాట్లాడినప్పుడు దాని గురించి ఖండించండి. ఎట్లా సార్? అది కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అరగంట మాట్లాడితే మీరు అంతే టైం ఇవ్వాలి కదా. వీళ్ళందరికీ రిప్లై ఇస్తాం కదా. మీరు అంతసేపు మీరు కూడా కమిట్ కావాలి కదా సార్. లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడమంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ప్లీజ్ చంద్రశేఖర్ గంటలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్? మీ చరిత్ర చెప్తాను సార్. 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్? జూలై 6 జూలై 6, జూలై 12 ఎవరి ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఆ టైంలో వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టీటీడీ క్వాలిటీ లేదని చెప్తే ఆ టైంలో టీటీడీ ఆ శాంపిల్స్ ని ఎన్డీడీబీకి పంపించింది అధ్యక్ష. ఎన్డీడీబీలో వచ్చిన రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఇందాక మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇదే అధ్యక్ష. ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించిందే నెయ్యి శాంపిల్. ఆ శాంపిల్లో మధ్యలో వీళ్ళు ఏదైనా కలుపుకొని కూడా పంపించుండొచ్చు. మేము దాని గురించి కూడా మాట్లాడట్లా. ఆ రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్ లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పింది అధ్యక్ష. ఇవన్నీ పట్టించుకోకుండా లెట్ ది మెంబర్ ప్లేస్ దట్ రిపోర్ట్ ఇన్ ది హౌస్ సార్. ఆయన ఆవు బలహీనంగా ఉన్నా అనేటువంటి చెప్తా ఉన్నారు సార్. ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే సార్, అనిమల్ ఫ్యాట్ కల్తీ ఉంది. కావాలంటే మీ ముందు రిపోర్ట్లు పెడతాను సార్. దయచేసి మిస్లీడింగ్ రిపోర్ట్స్ పెట్టొద్దండి. మీ దగ్గర డాక్యుమెంట్ దయచేసి మిస్లీడింగ్ రాసుకున్నది కాదు సార్. దయచేసి మిస్లీడింగ్ సమాధానాన్ని సభ ముందు పెట్టొద్దు. నెయ్యి శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో కూడా ఏదైనా కల్తీ చేస్తుండే అధ్యక్ష. మేము దాని గురించి కూడా మాట్లాడటంలా. ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా వదిలేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ల్యాబ్ రిపోర్ట్ ని తప్పుదారి పట్టిస్తూ 120 కోట్ల మంది విశ్వాసం నమ్మకమైన ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి హేళన చేస్తూ అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని పచ్చిగా మాట్లాడడం దారుణం కదా అధ్యక్ష. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు వాస్తవమైతే అది ఆ ట్యాంకర్లు వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? ఆ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చింది వేళ ప్రభుత్వంలోనే. ఆ డైరీ ఈ కల్తీ నెయ్యి ఇచ్చింది కూడా వీళ్ళ సమక్షంలోనే. మొత్తం జరిగింది వేళ ప్రభుత్వాలు అయినప్పుడు మళ్ళా దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంటకడతారు అధ్యక్ష? నేను ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్లు కల్తీ అని చెప్పారో జూలై 12వ తారీఖున వచ్చినట్టువి అవి రిటర్న్ అయ్యాయి. తర్వాత ఇక్కడ కుట్ర ప్రారంభమైంది అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లు కాళహస్తి దగ్గరికి వెళ్ళి అక్కడ వైష్ణవి డైరీ పేరు మీద మరలా అదే కల్తీ నెయ్యి మరలా తిరుమలకు వస్తే ఎవరు కుమ్ముక్కైనారో, ఎవరు ఒత్తిడి తెచ్చినారో ఆ 4 ట్యాంకర్లని, ఆ కల్తీ నెయ్యి 4 ట్యాంకర్లని టీటీడీలో కలిపింది ప్రభుత్వం అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లని టీటీడీ చేసుకుని ప్రభుత్వం అధ్యక్ష. నేను అధ్యక్ష చైర్మన్ గారు దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే సార్. దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే. సభ రాజకీయాలకి వేదిక కానివ్వద్దండి సార్. అయ్యా మెంబర్ ఒక్క నిమిషం సార్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావించేటువంటి లక్షలాది కోట్లాది మంది భక్తుల
మనోభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోండి. నేను సభ్యుల్ని కోరేది ఒకటే ఏంటంటే, ఎస్ మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మాకు తెలుసు, మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు మాకు తెలుసు, వెళ్ళే మేము ఉన్నాం. ఇవాళ ఇక్కడ సెట్ రిపోర్ట్ సార్, ఛార్జ్ షీట్ లో సార్ నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళు ఎంతసేపు అన్నా డిస్కస్ చేయని సార్, వాస్తవాలు మాట్లాడిని మాకు అభ్యంతరం లేదు. ఛార్జ్ షీట్ లో ఏం చెప్పింది అధ్యక్ష? ఛార్జ్ షీట్ లో క్లియర్ గా కల్తీ జరిగింది, కుట్ర జరిగింది అంటే సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు ఇది కల్తీ జరిగింది అనేటువంటిది. కానీ ఈ సభ్యుడు ఇక్కడ ఏదో జరగలేదు అనేటువంటి ప్రయత్నం. సార్ వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నాయి, దయచేసి సబ్జెక్ట్ లో మీకు ఏముంటే అవి చెప్పండి, అంతేగాని భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చెయ్యొద్దు. సవినయంగా కోరుతున్నాను, మీ నాయకుడికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, ఆ విధంగా ఆయన అఫిడవిట్ సంతకం పెట్టమంటే పెట్టలేదు. కానీ అట్లనే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం మీ మాటల్లో చెయ్యొద్దు అనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. ప్లీజ్ చంద్రశేఖర్ గారు. మంత్రి గారు పదే గొంతు నొక్కుతా ఉన్నారు అధ్యక్ష. వీడియో కూడా రావట్లేదు అధ్యక్ష, వీడియో కూడా కట్ చేసినట్టున్నారు. అదొకసారి చూడండి అధ్యక్ష. ప్రధాన ఇప్పుడు ఏదైతే కల్తీని ఏదైతే నాణ్యత లేని నెయ్యి అన్నారో, ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ దగ్గర నుంచి